ఆడవా పిల్లలకు ఊడువా తాయంటే చేసిన కర్మ బలివిడిదు పిడితందు ఊడుతలిహుదు సర్వజ్ఞ. సరళంగా కండరూ జీవితం యొక్క పరమ సత్యాన్ని బిచ్చివేయు సర్వజ్ఞ ఈ త్రిపది ప్రపంచంలోని గొప్ప కర్మ సిద్ధాంతం గురించి వివరిస్తుంది. దీని లోతైన మరియు తాత్విక విశ్లేషణలు. పిల్లవాడు ఆడేటప్పుడు ఆకలిని మరచిపోతుంది. గేమ్ మజలిలో తన శరీరానికి సంబంధించిన అవసరాలు తెలుసుకోవాలి. కానీ తల్లి తన బిడ్డ ఆకలిని తెలుసుకుంటుంది. బిడ్డ ననగెడు అని వెళ్ళినప్పటికీ తల్లి బిడ్డను పట్టుకొని వెనుకే ఓడి దానిని పట్టుకొని తుత్తునిస్తుంది. ఇక్కడ సర్వజ్ఞుడు కర్మను తల్లికి పోల్చాడు. ఇది చాలా విచిత్రమైన మరియు అద్భుతమైన పోలిక. తల్లి ఎలా ఉందో వదిలేస్తుంది, అలాగే మనం చేసిన కర్మలు మనల్ని వదిలివేస్తాయి. మేము ఈరోజు ఒక పని చేస్తాము, అదు దానం విరాలి లేదా అన్యాయం విరాలి. కాలతప్పిదంతో మనం ఆ పనిని మర్చిపోవచ్చు, కాని కర్మ మర్చిపోదు. మేము ఆటలో అంటే జీవితం యొక్క లౌకిక సుఖాలలో మగ్నరంగా మేము చేసిన పాత కర్మలు సరియైన సమయం వచ్చినప్పుడు మమ్మల్ని వెతుకుతారు వస్తాయి. మనిషి ఎంత ప్రభావశీలిగా ఉన్నప్పటికీ, ఎంత ఎత్తుకు ఎదిగినా తాను చేసిన కర్మఫలం నుండి తప్పించుకోవడానికి సాధ్యం కాదు. భూమి లోతులో ఉన్నా లేదా ఆకాశంలో ఎత్తులో ఉన్నా చేసిన కర్మలు మన చిరునామాను వెతుక్కుంటూ వస్తాయి. అది మమ్మల్ని పట్టుకొని తెచ్చు అదర ఫలాన్ని పొందేలా చేస్తుంది. ప్రతి చర్యకు ఒక స్పందన ఉంటుంది. మేము బిత్తిద విత్తనాలు మాకు ఫలించింది. బేవు బిత్తి మావిన హన్నను ఆశించడం సాధ్యం కాదు. ఈ త్రిపదియులో పరమ న్యాయాన్ని తెలియజేస్తుంది. దేవుడు పక్షపాతిగా, బదులుగా కర్మవు న్యాయమూర్తిగా పనిచేస్తుంది. మాకు నేడు లభిస్తున్న సుఖం లేదా నావే జవాబ్దారులు అనే సత్యాన్ని ఇది ఎత్తి చూపింది. నేను చేసే పని ఎవరూ చూడటం లేదు అనే భ్రమలో ఉన్న మనిషికి ఇది హెచ్చరిక గంట. ప్రకృతి దృశ్యం మన ప్రతి అడుగును నమోదు చేస్తుంది. సర్వజ్ఞ ఈ మాటలు కేవలం సాహిత్యం వల్ల అదొక జీవితం దిక్సూచి. సత్కర్మలు చేస్తే తల్లి ప్రేమతో ఉనన శుభం కలుగుతుంది. దుష్కర్మలను చేస్తే తల్లి పిల్లల ఆరోగ్యానికి అందించే కహివైద్యం వంటి కష్టాలను అనుభవించండి. సాధారణంగా బతుకిన ఆటలో నువ్వు మారతావు, నీ కర్మ నిన్ను మరచిపోదు అనేది ఈ అద్భుతమైన త్రిపదీయ సారాంశం.